నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి కదా OnePlus 12R స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. OnePlus 12R సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్ OnePlus వాళ్ళ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాయి. వాళ్ళకే ఫస్ట్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఎక్స్చేంజ్ యువర్ ఓల్డ్ డివైజెస్ అండ్ గెట్ బెనిఫిట్ ఆఫ్ 5,000 రూపీస్ అని మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రమే 40,000 రూపాయల స్మార్ట్ ఫోన్ పై పవర్డ్ బై ట్రినిటీ ఇంజన్ అని మన వాళ్ళు బాగానే హైలైట్ అయితే బాగా చూపించారు. ఈ ట్రినిటీ ఇంజన్ చూద్దాం. అంటే కొత్తగా స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో చాలా రోజుల దాకా కొత్తగా ఉండేటట్టు చూపించారు. ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా అయితే కనిపిస్తుంది. అండ్ కిందికి కొన్ని హైలైట్స్ అయితే మెన్షన్ చేసారు. బై మెయిన్ ఏంటంటే 4th జనరేషన్ LTPR 120Hz Pro X డిస్ప్లే 5500 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. డ్యూయల్ పేపర్ చెప్పిన కాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 8 Gen 2 SoC 16GB ర్యామ్ LPDDR5Xతో పాటు వస్తుంది. 50 MP సోనీ IMX890 సెన్సర్తో పాటు వస్తుంది అనేసి అయితే బాగానే చూపించారు. ఈ 2 కలర్స్ వస్తుంది, కూల్ బ్లూ కలర్ అండ్ ఐరన్ గ్రే కలర్ అన్నమాట. ఇక్కడ ఫుల్ డిస్ప్లేతో పాటు టెక్నాలజీ ఉంది. సో డాల్బీది. అండ్ ఇక్కడ ర్యామ్ ప్రాసెసర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ బాగానే 5500 mAh బ్యాటరీ విత్ 100 ఛార్జర్. సో అర్ధ గంట 1 అవర్ లోపల ఛార్జింగ్స్ అవన్నీ కూడా అయిపోతాయి. సో 1% నుంచి 100% కానీ 26 minutesలో ఫుల్ ఛార్జ్ అయిపోతారు. సో క్లోజ్ టు అర్ధ గంట. అండ్ ఇది కూలింగ్ చేంబర్ ఎట్లా కూల్ అవుతుంది అనేసి అయితే బాగానే చూపించారు. ఇంకా ఇక్కడ యాంటీనాస్ ఏవైతే ఉన్నాయో కూడా బాగా చూపించారు. Wi-Fi 7 రెడీ ఎన్హాన్స్మెంట్స్ అవన్నీ కూడా యాంటీనాస్ కూడా బాగానే పిక్చర్ అయితే బాగా చూపించారు. అండ్ ఇక్కడ మెయిన్ కెమెరాస్ బై మెయిన్ కెమెరా ఏది 50 MP సోనీ IMX కెమెరా ఇదనమాట. కింద సెకండ్ రోలో ఫస్ట్ వచ్చేసరికి మ్యాక్రో కెమెరా అండ్ పైన సెకండ్ కెమెరా వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అది కూడా సోనీ వాళ్ళ IMX355 సెన్సర్. అండ్ సెకండ్ కింద వచ్చేసరికి అయితేనేమో ఫ్లాష్. అండ్ ఇక్కడ పిక్చర్స్ అవన్నీ కూడా బాగున్నాయి. దీంట్లో ఏంటంటే ఆక్సిజన్ OS 14తో పాటు కూడా వస్తుంది అనమాట. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ప్రైస్ ఎంత అన్న ఈ స్మార్ట్ ఫోన్ కంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ నేను రికార్డ్ చేసే టైంకి 40,000 ఉంది. సో ఫోన్ 2 స్టోరీ వేరియంట్లు వస్తుంది. 8GB RAM 100GB స్టోరీ వేరియంట్ వచ్చేసరికి 40,000 ఉంది. 16GB RAM 2GB స్టోరీ వేరియంట్ వచ్చేసరికి అయితే 46,000 ఉంది అనమాట. షిప్స్ ఇన్ 6 days అని ఉంది. సో ఇప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సేల్స్ స్టార్ట్ అయిపోయింది. తీసుకోవచ్చా అన్న అంటే నా ఒపీనియన్ ఏంటంటే బై బడ్జెట్ ఉంటే ఇట్లా మీ దగ్గర పైసలు ఉంటే తీసుకోవచ్చు. అండ్ ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్, అమెజాన్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. సో అమెజాన్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అమెజాన్లో కూడా సేమ్ అదే ప్రైస్తో పాటు వస్తుంది. పెద్దగా ఫరకేం పడతలేదు మీకు. అయితే బేస్ వేరియంట్ ఉందో 40,000, ఇక్కడ బేస్ వేరియంట్ 40,000 ఉంది. అండ్ ఆఫర్స్ కూపన్స్ ఏమైనా క్రెడిట్ కార్డ్స్ అవన్నీ చూసుకుంటే బెనిఫిట్ అవుతుంది. అసలు మేజర్గా బెనిఫిట్ ఏడొస్తుంది నాకంటే మీకు OnePlus 12 ఉంది కదా, దానికి కొంచెం కట్ డౌన్ వర్షన్ అనుకోవచ్చు. అది ఐ థింక్ 60,000-70,000 ఉంది. సో దానికంటే ఇది జర నయం అనుకోవచ్చు అనమాట. పెద్దగా ఫరక్ ఏమైనా పడుతుందంటే కొన్ని విషయాలు పర్ఫార్మెన్స్ కాడ ప్రాసెసర్ కాడ ఫరక్ పడుతుంది. కొన్ని లుక్స్ కొన్ని ఫీచర్స్ అయితే సేమ్ దాంట్లో ఏవైతే దీంట్లో అవే ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. తీసుకోవాలన్నా 40,000 ఫోన్ తీసుకోవాలా అంటే నా ఒపీనియన్లో వద్దంటాను. అరే ఎందుకన్నా మంచి ఫీచర్స్ ఉన్నాయి, ఫ్యూచర్ ప్రూఫ్ ఉంది కదా, మంచి బ్రాండ్ కానీ అంటే భయ్, ఎందుకంటే నార్మల్ బడ్జెట్ భయ్. ఇప్పుడు మీరు 40,000 కొన్నారు, మళ్ళీ 5-6 నెలలకు 6 నెలలకు మళ్ళీ ఇంకో 40,000 ఇంకో మంచి స్మార్ట్ ఫోన్ వస్తుంది. మళ్ళీ దాని మీద ఆశ పడుతుంది. సో మన ఆశ అన్నది ఎప్పుడు తరగని ఆశలే. నా అడ్వైస్ లిమిట్ పెట్టుకోండి. అంటే 20,000 లోపల స్మార్ట్ ఫోన్ తీసుకోండి బడ్జెట్లో. మ్యాక్స్ పోతే అయితే 25,000 దాకా పోండి. లేదన్నా 20,000 అంటున్నావు కదా, నేను ఈఎంఐ కట్టుకుంటా. ఈఎంఐస్ ఇది ఏమంటారు, నెలకి 3,000 అని కూడా కూర్చుంటా అంటే భయ్ మీరు మళ్ళీ 12 monthsకి అట్లా కట్టుకుంటే అయితే మరి అదే పరిస్థితి వస్తుంది. ఒకవేళ గిట్లా మీ ఈఎంఐ తీసుకోవాలంటే నా అడ్వైస్ ఏంటంటే ఐ థింక్ 3 months 6 months ఈఎంఐస్ ఉంటాయి, అవి కన్సిడర్ చేసుకోండి. మోర్ దెన్ 6 months or 3 months నేను రికమెండ్ చేయను. ఒకవేళ గిట్లా మీరు ఈఎంఐ అఫోర్డ్ చేయగలరు అంటే ఈఎంఐ కట్టినా కూడా ఇంట్లో నాకేం ప్రాబ్లం అయితే లేదంటే అప్పుడు తీసుకోండి. తప్పించి
ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అన్నీ కూడా డిస్టర్బ్ కాకుండా స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెటర్. ఒకవేళ ఇట్లా నాకు అంత కెపాసిటీ ఉంది, నెలకు 30,000 40,000 జీతం వస్తుందంటే మీరు తీసుకోండి, మీ ఒపీనియన్. నా అడ్వైస్ ఇది చెప్తాను, అవాయిడ్ చేయొచ్చు ఈ స్మార్ట్ ఫోన్ని, ఓవర్ ప్రైస్డ్ ఉందనేసి అయితే నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి? మీ డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లై ట్రై చేస్తాను. సో పర్లేదు, ఒకవేళ ఇట్లా మీ బడ్జెట్ ఉంది అంటే ఇట్లా యావరేజ్ కన్జ్యూమర్ అయితే ఈఎంఐస్ అన్న తీసుకోవచ్చు. కానీ నా అడ్వైస్ వెయిట్ చేయండి ఇంకా, ఎందుకంటే ఇప్పుడు ఇయర్ స్టార్టింగ్ కాబట్టి ఇంకొంచెం స్మార్ట్ ఫోన్స్ అయితే వస్తాయి. అండ్ ఆల్సో కొంచెం ఓవర్ ప్రైస్డ్ ఉంది. నేను ముందు చెప్తున్నా 20,000 కంటే ఎక్కువ పోవద్దు. ఒకవేళ ఇట్లా మీరు కొనుక్కోండి, మీకు శాలరీ నెలకి 20,000-30,000 వస్తుందంటే 2 నెలల శాలరీ పెట్టేసేస్తే పెట్టాలనుకుంటే ఇట్లా పెట్టేసాను. మీ పర్సనల్ ఒపీనియన్ అనేది. నేనైతే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో స్కిప్ చేయమంటాను. అండ్ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే మీకు 25,000కి 35,000 కూడా మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, అవి కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. ఓవరాల్ చూసుకుంటే నేనైతే వద్దంటాను. ఒకవేళ ఇట్లా మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. అంటే వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ షేర్ చేయండి. నెక్స్ట్ వల్ల